అంట. హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేమందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేమైతే రిసార్ట్కి వెళ్తున్నాం. రిసార్ట్కి ఎందుకు అంటే ఈరోజు జీవు తేజు మా బామర్దుల బర్త్డే అనమాట. అలాగే నైట్ మా పెద్ద మమ్మీ పెద్ద డాడీ యానివర్సరీ ఉంది. సో సెలబ్రేట్ చేయడానికి ఫ్యామిలీ మొత్తం కలిసి రిసార్ట్కి అయితే వెళ్తున్నాం. సో హాయ్ అత్తమ్మ, చాలా రోజులు అయింది అత్తమ్మని నా ఛానల్లో చూడలేక కదా. సో మమ్మీ హాయ్. మమ్మీని కూడా చాలా రోజులు అయింది అంటురే తెలుసా? ఏమంటారు చాలా మంది, అంటే నీ బ్లాగ్స్ అందరు చాలా మంది మిస్ అవుతారంట. నిన్న నన్న నాకు టైం లేక నేను లేదు వీడియోస్ లో మిస్. అవును, నేను పెడతలేను ఎక్కువ వీడియోస్. సో బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల అక్క వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నా కాబట్టి టైం కుదరట్లేదు. సో ఇప్పుడైతే మేము అందరం కలిసి రిసార్ట్కి అయితే వెళ్తున్నాం. మా ఫ్యామిలీ అందరం కలిస్తే ఎలా ఉంటుంది అంతా ఈ వీడియోలో చూపిస్తా. అండ్ మా బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ క్యాప్చర్ చేస్తా. అండ్ హనీ కూడా వస్తుంది మాతో పాటు. హాయ్ హాయ్ హనీ. ఇది ఖచ్చితంగా ఉండాలి ఏడికి పోయినా, లేకపోతే బాధపడుతుంది ఇంట్లో. అందుకే తీసుకొని వెళ్తున్నాం దీనికి కూడా. సో అక్కడికి వెళ్ళి వీడియో తీస్తా. మేమైతే రిసార్ట్కి వచ్చేసాం. అందరు ఫోన్లో అందరూ వీడియోస్ లో బిజీ ఉన్నారు అనమాట. ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది రీల్స్ వేసడం. హాయ్ అమ్మమ్మ. బ్యాగ్ క్యూట్ బ్యాగ్ నేను పట్టుకున్నాగా నేను పట్టుకున్నాగా ఈమెకి నేను పట్టుకున్నప్పుడే వీడియో గుర్తొస్తుంది గైస్. సో మొత్తం గోల గోల అయిపోయిందనమాట రిసార్ట్ లో. ఇప్పుడే మేము అందరం వచ్చి గోలే. ఈమె స్టాండ్ పట్టుకొని తిరుగుతుంది కాబట్టి వీడియోస్ చేద్దామని స్టాండ్ పట్టుకొని తిరుగుతుంది మా చందన. మేము ముందు కూడా ఇక్కడికి వచ్చినాం. మా వదిన ఇక్కడే అయిందనమాట హల్దీ ఫంక్షన్. మా వాళ్ళు డెకరేషన్ చేస్తారు, చూపిస్తాం మీకు ఇప్పుడు. ఇదిగో బెలూన్స్ తో అత్తమ్మ బిజీగా డెకరేషన్ చేస్తుంది. ఇక్కడ మీరు సాల్సా డాన్స్ చేస్తారు మా మమ్మీ ఇంకా మా పెద్ద మమ్మీ. అమ్మమ్మని కూడా కలుపుకోరే. అదోలా తెలుసుకోవా మరి తీరి మేము ఇందాకే ఫుల్ రీల్స్ చేసినాం అనమాట. అందుకే ఫేస్ ఇట్లుంది. మా వాళ్ళు చూపిస్తా. అందరు లాంగ్ వీడియోలేనా? 1 2 3 4 డాన్స్. స్విమ్మింగ్ పూల్ గైస్. ఇది మా రూమ్ అన్నమాట. కాపీ పడుతుంది గైస్, కాపీ క్యాట్. చూడండి గైస్, మా అత్తమ్మ హేసకి నుంచి శారీ తీసుకుంది. చూపి అత్తమ్మ రివ్యూ చెప్పు. బాగుందా? క్వాలిటీ సో ఇట్లా వచ్చింది అనమాట శారీ. మా దగ్గరే కొనుక్కుంది. బాగుంది, మొత్తం కలర్ఫుల్ గా ఉంది శారీ. ఫ్రూటీ పాప చాలా క్యూట్ గా రెడీ అయింది. ఇప్పుడు మీకు చూపిస్తా. హాయ్ చెప్పు. క్యూట్ పిల్ల, పుషి క్యాట్ లెక్క రెడీ అయినావు కదా. క్యూట్ గా బోస్ కూడా పెట్టుకుంది. ఓ నేల్స్ కూడా పెట్టుకున్నావా నువ్వు? నేల్ పాలిష్ పెట్టుకుంది. క్యూట్ పిల్ల, అంతా క్యూట్ గా రెడీ అయింది. ఆమెనే రెడీ అయింది గైస్. మొత్తం అసలు ఎవరు హెల్ప్ తీసుకోలేదు. ఇంకా బ్యాగ్ చూపి. టంటడా క్యూట్ బ్యాగ్ పట్టుకొని తిరుగుతుంది. అలా ఏమున్నాయి అలా? పైసలు
ఓ ఆమె దగ్గర చాక్లెట్స్ ఉన్నాయంట కదా. ఇక ఇప్పుడు మేమైతే రెడీ అయిపోయినాం. ఇంతకీ నా డ్రెస్ ఎలా ఉంది, మా అత్తమ్మ శారీ ఎలా ఉంది, దాత్తమ్మ అద్దంలో చూసుకుంటే బాగుంది చీర కలర్ఫుల్ గా. మా అత్తమ్మ హెయిర్ సర్కిల్ నుంచి శారీ తీసుకుంది అనమాట. ఎట్లుంది అత్తమ్మ శారీ? చాలా బాగుంది, కంఫర్ట్ ఉంది, మంచిగా హెవీ వర్క్ ఉంది, పెట్టిన పైసలకి పడుతుంది, చాలా బెటర్ ఉంది. ఎందుకంటే బయట మనం చూస్తున్నాం కదా రీల్స్లలో చాలా రేటు ఉంది బయట, అయితే ఈ హెయిర్ సెక్లో చాలా తక్కువ ఉంది. బాగుంది, బాగుంది, నిజంగా బాగుంది. కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నైట్ టైంలో అయితే చాలా మంచిగా ఉంటుంది, లుక్ బాగుంది, హెవీ లుక్ ఉంటుంది. అందరిలో మనమే హైలైట్ గా అనిపిస్తాం. అయితే నేనే అయిపోయినా. సో మీకు కూడా కావాలంటే వెంటనే వెళ్ళి హెయిర్ సెక్కిలో పర్చేస్ చేసుకోండి. చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావి, చిన్ని నవ్వుతో ఒక చిన్ని నవ్వుతో ఒక మాయ చేసి జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. కెమెరాలు ఎట్లా ఇది మా ఫ్యామిలీ అందరికీ లైఫ్ టైం మూమెంట్ అన్నమాట. ఎందుకంటే మా తాతతో ఇలా చేయడం ఫస్ట్ టైం, మాకు చాలా హ్యాపీగా ఉంది, చెప్పలేనంత. మేమైతే ఫుల్ గా డాన్స్ చేసాం. డాడీ వీడియో తీస్తున్నాం. నలుగురు ఇంకొక ఆమె వస్తుంది. ఫుల్ అలసిపోయినాం. మీ అమ్మ కెమెరా పెట్టడమే కష్టం ఉంది, అందరు ఉరికొస్తారు. సో ఇప్పుడే డాన్స్ చేసినాం అనమాట. ఫుల్ చెమట బాగుంది సెలబ్రేషన్. సో గైస్ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. పుట్టినరోజు చేసుకున్నాడు, చాలా సంతోషమైన విషయం. అది ఇంగ్లీష్ లో బర్త్డే అంటారు. కానీ ఈ సాంప్రదాయం సంతోషమైన విషయమే, కానీ ఇలా కొన్ని తప్పులు ఉన్నాయి. అది ఎవరు చేసిర్రో ఏమో, కానీ సంతోషమైన విషయం. పండుగ రోజు పండుగ చేసుకుంటాం, కానీ ఎన్నో ఒక తప్పు ఉన్నది. దీపం ఆర్పేయడం మహా తప్పది. దీపం వెలిగించాలి, కానీ ఆర్పేయడం మహా తప్పది. అది నా మనోభావం చెప్తున్నా. ప్రతి హిందువునికి, ప్రతి మానవునికి దీపం మాత్రం ఆర్పేయకూడదు. దీపం పక్క పెట్టండి, సంతోషాన్ని కొనసాగించండి, కానీ దీపం మాత్రం ఆర్పేయకూడదు. మన హిందూ సంప్రదాయం ప్రకారం దీపం మింత్రా నుంచి ఆర్డర్ చేసి ఏమైంది సిచ్యువేషన్ సాంగేగా ఇంటిలో
మట్టిలో మా నాయన కునుకే లేక కంటిలో పండుకుండే గాఢ నిద్రలో మా నాయన బాయి గడ్డ మీది మట్టిలో కడుపు కొండని ఢీ కొట్టు ఏమంటారు కదనే. సో ఇందాకే బర్త్డే అయిపోయింది అనమాట. ఇప్పుడు యానివర్సరీకి రెడీ అవుతున్నాం. సో ఇప్పుడు లెహెంగా వేసుకుంటున్నాం మేము. మనం అంతా కేక్ తినేస్తున్నాం, ఎగ్ కేక్. ఏం కాదు, ఎగ్లెస్ కేక్ అది. సో లెట్స్ గో గైస్. ఇప్పుడు లెహెంగా వేసుకొని రెడీ అయ్యి చూపిస్తా ఎట్లున్నాము. సో ఇది థర్డ్ అవుట్ఫిట్ అనమాట. ఎలా ఉంది లెహెంగా? ఇప్పుడైతే మా పెద్ద మమ్మీ అండ్ పెద్ద డాడీ మ్యారేజ్ యానివర్సరీ. సో మేమైతే ఇప్పుడు యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో లెహెంగా ఎలా ఉంది? నేనైతే ఈ జ్యువెలరీ రెంటల్ తీసుకున్నా, శ్రీలక్ష్మి రెంటల్ జ్యువెలరీ. మీకు కూడా రెంటల్లో జ్యువెలరీస్ కావాలంటే నేను నెంబర్ మెన్షన్ చేస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ నేను ఇప్పుడు వేసుకున్న లెహెంగా ఎలా ఉంది? ఈ లెహెంగా నేను మన హేసకి పేజ్లోనే తీసుకున్నా. బ్లౌజ్ ఇలా వచ్చింది అండ్ మనకి చున్నీ ఇలా వస్తుంది, దుపట్టా. అండ్ లెహెంగా ఇలా వచ్చింది, చాలా బాగుంది. అందరు అడుగుతున్నారు ఎక్కడి నుంచి తీసుకున్నావు అని. ఇంకా ఇంత మంచి లెహెంగా మన హేసకి పేజ్లో లేకపోవడమా చెప్పండి. సో ఇప్పుడైతే తినడానికి వెళ్తున్నాం. సో ఏమేమి ఫుడ్ ఐటమ్స్, ఈరోజు సాటర్డే కాబట్టి ఓన్లీ వెజ్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ వెజ్. హై ఫ్రూటీ డ్రెస్ తీసేసింది. ఆమెకి స్విమ్మింగ్కి వెళ్ళాలని ఉందంట కదా. స్విమ్మింగ్ చేయాలని ఉందా నీకు? ఎట్లా అయిపోయినాక వచ్చేసాం. ఈమెకి ఎక్కువ రెడీ అవ్వడం ఇష్టం ఉండదు. ఉంటే ఒక 5 minutes ఉంటుంది అంతే, తర్వాత తీసి ఇట్లుంటుంది. ఓకే తిందామా? తిన్నాను తిందాం. బాయ్, తిందాం. వెజ్ ఈరోజు ఓన్లీ వెజ్. చాలా తమ్ముని. హే గైస్, ఇలా అవుట్ఫిట్ చూపి. అవుట్ఫిట్ మీ మేక్ ఓవర్ పాట బంది అంత సీన్ లేదు. నేనేం వేయలే, మీకు ఆమె వేసుకుందారు. అవునా? ఈమె దాంట్లో వీడియో ఉంది, చందన దాంట్లో వీడియో ఉంది, చూడండి. ఎవరి మేక్ ఓవర్ మీరే కమెంట్ చేసి చెప్పండి. మీరే మాట్లాడుకోండి, నేను మంచిగా వీడియో తీసుకుంటా. సో షైని ఎట్లుంది మేక్ ఓవర్? ఈమె జుట్టు వేసుకుంది, మేకప్ అంతా బాగానే ఉంది, ఆమె జుట్టు ఖరాబ్ అయింది. 10,000 ఇద్దాం గిఫ్ట్. కాదు 10 రూపీస్ రా భయ్. ఎందుకు ఆగిన పోరి? ఇక్కడ లైటింగ్ బాగుంది గైస్, అందుకే ఇక్కడికి వచ్చి ఇట్లా ఫోటోలు దిగుతున్నాం. ఇక్కడ చూపిస్తాం మీకు, చూడండి లైట్స్. మంచిగా ఉన్నాయి లైట్స్. సో అందుకే ఇక్కడికి వచ్చి ఇట్లా ఫొటోస్ అయితే దిగుతున్నాం. ఇప్పుడు అక్కడైతే వాళ్ళందరూ డాన్స్ చేస్తారు. ఇంతసేపు మేము చేసి అలసిపోయినాం, అలాగే ఇప్పుడు మేము కూర్చొని ఫోటోలు దిగుతున్నాం. ఈ వీడియో ఎలా అనిపించిందో లాస్ట్ వరకు చూసి కమెంట్ చేయండి. 2 ఈవెంట్స్ ఇందులోనే ఉన్నాయి, బర్త్డే అండ్ యానివర్సరీ. వదిన, సారీ గైస్, ఒక వీడియోలో నేను మర్దలు అనేసిన, నాకు కన్ఫ్యూజ్ అవుతుంది. వదిన అనాలా మర్దలు అనాలా అని కన్ఫ్యూజ్ అవుతుంది, అందుకే అవును. సో లాస్ట్కి అయితే నేను ఫ్రూటీ పాప ఇలా స్విమ్మింగ్ అయితే చేస్తున్నాము. నేనైతే యానివర్సరీ వీడియో షూట్ చేయలేకపోయినా. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.